విజయవాడలో ఏపీసీసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా బిఆర్ అంబేద్కర్ను ఎగతాళి చేశారని, ఫ్యాషన్ అంటూ అవమానించారని, అంబేద్కర్ అంటే లెజెండ్ అని, ఈ విషయం బీజేపీకి ఎప్పటికీ అర్థం కాదని, బీజేపీ అంబేద్కర్కి క్షమాపణ చెప్పాలని, అమిత్ షా రాజీనామా చేయాలని, అందుకే దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ క్యాంపెయిన్ చేస్తున్నాం అని, బీజేపీ మత పిచ్చి పార్టీ అని, ఇవన్నీ చాలదు అన్నట్లు దేశాన్ని కాషాయమయం చేయాలని చూస్తున్నారు. దేశ చరిత్రను మార్చాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు మన దేశాన్ని కాషాయమయం చేయడానికి బీజేపీ పూనుకుంది. అందులో భాగంగా దేశ చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి స్వతంత్ర యోధులను కూడా కుట్రతో దేశద్రోహులుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఆఖరికి మహాత్మా గాంధీ గారిని కూడా వదిలిపెట్టకుండా ప్రపంచమంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని అంతగా గౌరవిస్తే, బీజేపీ పార్టీ మాత్రం మహాత్మా గాంధీ గారిని ఒక విలన్ గాను, గాంధీ గారిని చంపిన వాళ్ళని దేవుళ్ళగాను పరిగణించి వాళ్ళ గుళ్ళు కడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నాం, ఇవన్నీ గమనిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు అహింసావాది అయితే, సత్యం, అహింస, ప్రేమ, సోదరభావం గాంధీ గారి సిద్ధాంతాలు అయితే, వీటికి పూర్తి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకుంది బీజేపీ పార్టీ. మైనారిటీలు ఉండకూడదు అన్నట్టుగా మసీదులను ధ్వంసం చేయడం అయితేనేమి, చర్చులని నాశనం చేయడం అయితేనేమి, వాళ్ళ మీద దాడులు చేయడం అయితేనేమి బీజేపీకి అలవాటుగా మారిపోయాయి. మహాత్మా గాంధీ గారంటే గౌరవం లేదు, వారి సిద్ధాంతాలంటే విలువ లేదు. కేవలం మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన లెగసీ కాంగ్రెస్ పార్టీకి తాకకూడదు అన్న ఉద్దేశం, ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి రాకూడదు అన్న వికెడ్ ఇంటెన్షన్. అంబేద్కర్ గారిని కూడా వదిలిపెట్టలేదు. అంబేద్కర్ గారు వర్గాల వాళ్ళలో వెలుగులు నింపినవాడు. అంబేద్కర్ గారు ఈరోజు మన దేశంలో అన్టచబిలిటీ లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులు. అంతేకాదు మన రాజ్యాంగాన్ని రూపొందించిన వారు. ఈరోజు మనకు ఓటు ఉంది అన్న, సమాజంలో ఈక్వాలిటీ ఉంది అన్న, జస్టిస్ ఉంది అన్న, ఇవన్నీ మనకిచ్చిన హక్కులు. సమాజంలో అందరూ స్వేచ్ఛగా, సమానంగా, సగర్వంగా బతికే అవకాశం మనకు రాజ్యాంగం ఇస్తుంది. అంతటి అంబేద్కర్ గారిని కూడా పార్లమెంట్ లో ఎంత హేళన చేశారో, ఎంత అవమానించారో ఇవన్నీ చూస్తున్నాం. బేసిక్ గా దళితులు అంటేనే పడదు బీజేపీ పార్టీకి. దళితులంటేనే చిన్న చూపు బీజేపీ పార్టీకి. కులగణన చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అడుగుతుంది, డిమాండ్ చేస్తుంది, కానీ ఇంతవరకు చేపట్టలేదు. ఇలా అనేక రకాలుగా దళితులనైతేనేమి, దేశ ప్రజలనైతేనేమి, రాజ్యాంగాన్నైతేనేమి నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని చేపట్టింది. విచిత్రం ఏమిటంటే మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎక్కడో లేదు. బీజేపీ పార్టీ బాబు, జగన్, పవన్ వీళ్ళల్లోనే ఉంది. మన రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. అది తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ కానివ్వండి, చంద్రబాబు గారైనా, జగన్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, వివిధ పార్టీల్లో ఉండి కూడా బీజేపీ ఇంత ఘోరంగా చేస్తున్నా కూడా ఈరోజు అదే పార్టీకి మద్దతు ఇస్తూ అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ అందరి మద్దతు కూడా కూడగట్టుకొని ప్రెసిడెంట్ గారికి ఒక రెజల్యూషన్ పంపించి, అమిత్ షా గారు రిజైన్ చేసేటట్టు, బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పేటట్టు ఒక రెజల్యూషన్ కూడా ఈరోజు పాస్ చేయాలని నిర్ణయించి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.